కొలీగ్ శివ రైట్ ఒక్కసారి పెరిగిన పోలింగ్ శాతంతో అందరిలో టెన్షన్ కనబడుతుంది. గతం కన్నా ఈసారి బాగా పోలింగ్ శాతం పెరిగింది. మరి ఏం జరగబోతుంది, ఇది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది? ఎస్ ఒక్కసారి బీహార్ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న అంచనాలు ఒకసారి మీకు బయటికి విడుదల చేస్తున్నాం. బీజేపీ జేడీయూ కూటమి 133+159, బీజేపీ జేడీయూ కూటమి 133 నుంచి 159 వరకు గెలుచుకునే అవకాశాలు చెప్తుంది. కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ 75 నుంచి 101 గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 13% వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న అంచనాలు నేను మీకు మళ్ళీ వెల్లడిస్తున్నాను. బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి 133 నుంచి 159 వరకు గెలుచుకునే అవకాశాలుగా పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తోంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ అంటే మహాగఠబంధన్ కూటమి 75 నుంచి 101 గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తోంది. ఇతరులు 2 నుంచి 13 గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఎస్ మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు. శివ ఒక్కసారి మనకు బీహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడే వెలువడుతున్నాయి. బీహార్లో పోలింగ్ ముగిసింది. ఎంత శాతం పోలింగ్ జరిగింది? ఈసారి పోలింగ్ భారీగా జరిగినట్టు చెప్తుంది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా మారబోతోంది, ఎవరికి ప్రతికూలంగా మారబోతుంది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది వస్తుంది. మొత్తం 38 జిల్లాలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 దశలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. 6 గంటలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 2వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 6 గంటలకు ముగిసింది. మొత్తం 243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం అనేది మరో 2 రోజుల్లో నవంబర్ 14 రైట్ ఒక్కసారి శివ మీరు అలాగే లైన్ లో ఒక్కసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనాలు మరొకసారి నేను మన బిగ్ టీవీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏ కూటమి 133 నుంచి 159. ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తోంది ఎన్డీఏకే మళ్ళీ బీహార్ ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్తోంది. అలాగే మహాగఠబంధన్ కేవలం 101 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతోంది. 75 నుంచి 101 కాంగ్రెస్ ఆర్జేడీ కలిపి. ఇతరులు 2 నుంచి 13 సీట్లు మాత్రమే గెలుచుకోబోతున్నారని చెప్తుంది. ఓవరాల్గా పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తోంది ఈసారి మళ్ళీ ఎన్డీఏదే అధికారం. దాదాపు 159 దాదాపుగా 159 మెజార్టీ స్థానాలు ఈ 2 బీజేపీ జేడీయూ కలిసి గెలవబోతున్నారు. మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాలు చెప్తోంది. ఇక జన్ సురాజ్ పార్టీకి అత్యధికంగా 5 సీట్లు వస్తాయని కూడా ఈసారి అంచనాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాస్త ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశం ఉందంటూ సర్వే చెప్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతుంది. బీహార్లో ఎన్డీఏకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ పీపుల్స్ సర్వే సంస్థ చెప్తుంది. ఎస్ శివ ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏకే మళ్ళీ జనాలు అందలమెక్కించబోతున్నారంటూ సర్వే చెప్తోంది. ఏం జరుగుతోంది, పోలింగ్ శాతం ఎంత జరిగింది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? శివ రైట్ మొత్తం మీద సర్వే సంస్థ చాణక్య ఎస్ మరొక అప్డేట్ అందింది. చాణక్య సర్వే సంస్థ రిలీజ్ చేసిన అంచనాలు చూద్దాం. ఎన్డీఏ కూటమికి 140 నుంచి 147, చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కడుతోంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92, 86 నుంచి 92 వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే. చాణక్య ఇతరులను కాస్త తగ్గి చూపిస్తుంది. చాణక్య చెప్తున్న ప్రకారం బీజేపీ జేడీయూ 147, 140 నుంచి 147 మెజార్టీ ఫిగర్ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92 వరకు, 86 నుంచి 92 వరకు అని చెప్తోంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే గెలుచుకునే అవకాశాన్ని చాణక్య సర్వే సంస్థ చెప్తోంది. పీపుల్స్ పల్స్ సంస్థ, చాణక్య సర్వే సంస్థ 2 కూడా ఎన్డీఏకే మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. చాలా క్లియర్గా చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏని గెలవబోతున్నట్టుగా, మెజార్టీ స్థానాలు ఎన్డీఏ గెలవబోతున్నట్టుగా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సర్వే సంస్థ చాణక్య సర్వే సంస్థ చెప్తున్న లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ పై చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. 140 నుంచి 147 స్థానాలు చాణక్య సర్వే సంస్థ ఎన్డీఏ గెలుచుకోబోతుందని చెప్తోంది. బీజేపీ ప్లస్ ఆర్జేడీ కలిపి దాదాపు 147 అంటే అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తోంది. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతోంది. 86 నుంచి 92 సీట్లు గెలుచుకోబోతోంది. ఇతరులు 4 సీట్ల వరకు మాత్రమే గెలుచుకోబోతున్నారు. ఆ 4 ఎంఐఎం కావచ్చు, లేదా జనసురాజ్ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ ఆర్ కోయిబీ ఎంఐఎం ఎవరైనా కావచ్చు.
ఈ నాలుగిట్లో ఉంటారని చెప్పి చాణక్య చెప్తోంది. మొత్తం మీద ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఈసారి ఫెయిల్ అవుతుందంటూ మళ్ళీ చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. పీపుల్స్ పల్స్ కూడా అదే చెప్తోంది. ఎన్డీఏకే మెజార్టీ పట్టం కట్టబోతున్నారు జనాలని చెప్తోంది. చాణక్య కూడా అదే చెప్తోంది. బీహార్ పోలింగ్ పూర్తయింది. బీహార్ పోలింగ్ సంబంధించిన ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన అంచనాలు, ఫలితాలంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. ఈసారి కూడా బీహార్ దంగల్లో ఎన్డీఏకే విజయం వరించబోతోంది. ఎన్డీఏ కూటమే ఈసారి మళ్ళీ గెలవబోతుందంటూ సర్వే సంస్థలు చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, చాణక్య ఈ రెండు కూడా ఎన్డీఏకే అధికార పక్షానికి మళ్ళీ పట్టం కట్టబోతున్నాయి. ఒకసారి మళ్ళీ మీకు పీపుల్స్ పల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది? చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కట్టినట్టుగా 147 అని చెప్తుంది. మెజార్టీ స్థానాలు చాలా దూరంగా ఉంది కాంగ్రెస్, ఆర్జేడీకి, మహాగఠబంధన్కు. అలాగే ఇక్కడ అధికార ఎన్డీఏకి చాలా గ్యాప్ కనిపిస్తుంది. చాలా అంటే దాదాపుగా 50 సీట్ల వరకు కూడా 50 సీట్లకు పైగానే గ్యాప్ కనిపిస్తుందంటే మెజార్టీ స్థానాలు ఈసారి ఎన్డీఏ ఎలాంటి అన్కండిషనల్గా గెలిచే అవకాశం కనబడుతుంది. ఎలాంటి బీహార్లో ఎన్డీఏ వైపే పీపుల్స్ పల్స్ సర్వే మొగ్గు చూపుతుంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా అది చెప్తుంది. 130 నుంచి 159. ఇక ఏకంగా పీపుల్స్ పల్స్ 160 వరకు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తోంది. 159 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 159 గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. బీహార్లో ఈసారి ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్డీఏ పక్షం క్లియర్గా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. అలాగే చాణక్య చెప్తుంది. పీపుల్స్ పల్స్ చెప్తుంది 159 వరకు బీజేపీ జేడీయూ కలిపి గెలవబోతోంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఎన్డీఏ సంబంధించినటువంటి పక్షం గెలవబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఇక చాణక్య కూడా 140 నుంచి 147 అంటే చాలా క్లియర్ మ్యాండేట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళ అంచనాల ప్రకారం 147 స్థానాలు గెలవబోతున్నట్టుగా చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. ఇక ఆర్జేడీ ప్రతిపక్ష కూటమి, మహాగఠబంధన్, ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. బీకాన్ సర్వే సంస్థ రిజల్ట్ చూస్తున్నాం. బీకాన్ సర్వే సంస్థ అంచనాలు చూస్తున్నాం. బీజేపీ, జేడీయూ వీళ్ళు కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. వీళ్ళ అంచనాలు కూడా ఎన్డీఏ గెలవబోతున్నట్టు చెప్తోంది. 139 నుంచి 144 ఎన్డీఏ. అలాగే మహాగఠబంధన్ 95 నుంచి 101, ఇతరులు 7 నుంచి 10. వీళ్ళ అంచనాలు కాస్త ఇతరులు ఎక్కువ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. బీకాన్ సర్వే సంస్థ చెప్తోంది ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్తోంది. 139 నుంచి 144 స్థానాలు ఎన్డీఏ గెలవబోతోంది. అలాగే మహాగఠబంధన్ 101 స్థానాలు గెలవబోతోంది. అలాగే 7 నుంచి 10 స్థానాలు గెలవబోతుందంటూ బీకాన్ సర్వే సంస్థ చెప్తుంది. వెలువడ్డాయి. టైమ్స్ నౌ చెప్తోంది ఎన్డీఏ కూటమి 120 నుంచి 140 చెప్తోంది. అలాగే కాంగ్రెస్, ఆర్జేడీ 93 నుంచి 112, ఇతరులు 0. టైమ్స్ నౌ సంబంధించిన అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాం. టైమ్స్ నౌ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమికే అధికారం ప్రజలు కట్టబెట్టబోతున్నారంటూ టైమ్స్ నౌ కూడా ఆ సర్వే సంస్థ కూడా అదే చెప్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీ 110 స్థానాలకు పరిమితం కాబోతుంది, మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతుందంటూ టైమ్స్ నౌ చెప్తోంది. టైమ్స్ నౌ సర్వే సంబంధించినటువంటి అంచనాలు చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి బీహార్ ఎన్నికలకు సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ, జేడీయూ కలిపి ఎన్డీఏ కూటమి 120 నుంచి 140, కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ, మహాగఠబంధన్ 93 నుంచి 112, ఇతరులు పెద్దగా ప్రభావం చూపినట్టుగా టైమ్స్ నౌ సర్వేలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడలేదు. టైమ్స్ నౌ కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమిని మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతున్నట్టుగా చెప్తుంది. దత్తాత్రేయ గారు మనకు చాలా క్లియర్గా ఇక్కడ టైమ్స్ నౌ కావచ్చు, అలాగే చాణక్య కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, బీకాన్ కావచ్చు, ఇవన్నీ కూడా బీహార్లో మళ్ళీ ప్రజలు ఎన్డీఏకి ఏకపక్షంగా పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏకి మహాగఠబంధన్కి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, వెరీ క్లియర్ వీళ్ళ అంచనాల ప్రకారం. మరి ఇవన్నీ నిజంగా ప్రజల నాడిని ప్రతిబింబిస్తున్నాయి అనుకోవచ్చు. మరొక సర్వే సంస్థ ఇదొక ఆసక్తికర ఫలితాన్ని చెప్తుంది. సత్తా బజార్ అనే సర్వే సంస్థ మాత్రం
కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలవబోతుందంటూ చెప్తోంది. కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీ 120 నుంచి 130 గెలవబోతున్నట్టుగా సత్తా బజార్ చెప్తోంది. బీజేపీ జేడీయూ అంటే ఎన్డీఏ కూటమి కేవలం 100 లోపే అంటే 93 నుంచి 99 వరకే పరిమితం కాబోతుందంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ 125 నుంచి 130, బీజేపీ జేడీయూ కలిపి 93 నుంచి 99. ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల్లో సత్తా బజారే కాస్త భిన్నంగా మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తోంది. దాదాపుగా బీజేపీ జేడీయూ కలిపి 100 లోపే వస్తాయి. కాంగ్రెస్ ఆర్జేడీ చాలా క్లియర్గా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి. ఒక 30 స్థానాలు అధికంగా గెలుచుకోబోతున్నాయి. ఇతరులు కనుక తోడైతే వెరీ క్లియర్ అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి అంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా మిగతా సర్వీస్ సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి పట్టం కడితే సత్తా బజార్ ఏమో కాస్త భిన్నంగానే చెప్తుంది. కాస్త కాదు, చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏ 100 లోపే పరిమితం అవుతుందని చెప్తుంది. ఎవరి